ఆల్ ఇండియా ముదిరాజ్ నంబర్ 1 ఛానల్ ముదిరాజ్ టీవీకి స్వాగతం. ముదిరాజ్ చరిత్ర మరియు ముదిరాజ్ డైలీ అప్డేట్స్ కోసం ముదిరాజ్ టీవీని ఫాలో అవ్వండి. ఈనాటి ముదిరాజ్ వార్తలు. తెలంగాణ అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలని ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మెపా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ గారు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం హనుమకొండలో కిష్టయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ విధంగా ఆయన మాట్లాడుతూ, విప్లవ వీరుడు అనుకోవచ్చు, లేకుంటే ఉద్యమ వీరుడు అనుకోవచ్చు. అలాంటి పోరాటాలు గల ముదిరాజు బిడ్డలలో అందరికీ పోరాట పటిమ ఉంటుంది. ముదిరాజు బిడ్డ అంటేనే పౌరుషాలకు నిలువుటద్దం. అలాంటి నిలువుటద్దాన్ని పోలీస్ కిష్టయ్య యొక్క చరిత్రను మన పిల్లలు, మన భవిష్యత్తు యొక్క మన చిన్నారులు, విద్యార్థులకు మనం పాఠాలుగా నేర్పవలసిన ఆవశ్యకత మెపా పైన ఉంది. వాడవాడకు పల్లె పల్లెకు మన పోలీస్ కిష్టయ్య యొక్క చిత్రపటాలను కూడా మన ప్రతి ఇంటిలో పెట్టుకోవాల్సిన బాధ్యత, పెట్టించవలసిన బాధ్యత మెపా పైన ఉంది. అదేవిధంగా ప్రపంచంలో తీసుకుంటే నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. అలాంటి కోవకు చెందిన వాడు మన పోలీస్ కిష్టయ్య. ఈ ప్రపంచ ఉద్యమాలలో ఒక తెలంగాణ ఉద్యమం పేరు పొందింది కాబట్టి వాళ్ళ సరసన మన కృష్ణయ్య చేరుతాడని మనం అనుకుంటున్నాము. చేరాలి కూడా. అంత విలువలు గల వ్యక్తి పోలీస్ కిష్టయ్య. ఒక ఉద్యోగ బాధ్యత, పోలీసు బాధ్యతను నిర్వహిస్తూ తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు పోలీస్ కిష్టయ్యనే. ఎందరో వీరమరణం పొందారు. ఎందరో శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు ఎందరో తన ఉద్యమ స్ఫూర్తితో చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఉద్యమ స్ఫూర్తిని రగిలించి తెలంగాణ కోసం అసలు బాసిన వీరులు ఉన్నారు. మొట్టమొదటిగా చనిపోయింది పోలీస్ కిష్టయ్య డిసెంబర్ 1. శ్రీకాంతాచారి గారు డిసెంబర్ 3న వీరమరణం పొందడం జరిగింది. 29న పెట్రోల్ పోసుకోవడం జరిగింది. మరి అలాంటి తెలంగాణ ఉద్యమ వీరుణ్ణి, ప్రపంచం వ్యాప్తంగా ఉద్యమాన్ని రగిలించిన వీరుణ్ణి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తుంది? దీన్ని చరిత్ర పుటంలో ఎందుకు వక్రీకరిస్తుంది? కంపల్సరిగా తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుంటే తెలంగాణ వ్యాప్తంగా దీన్ని మేము ఒక ఉద్యమంగా తీసుకురావడానికి కూడా సిద్ధంగా మెపా ఉంది అని తెలియజేసుకుంటూ, చరిత్ర పుటలలో కూడా పోలీస్ కృష్ణ యొక్క జీవిత పాఠాన్ని రానున్న కొత్త పాఠ్య పుస్తకాలు కూడా ఈ చరిత్రను లిఖించాలి, ప్రపంచానికి తెలియపరచవలసిన బాధ్యత. ఎందుకంటే మీడియా పరంగా కూడా మనం వెనుకబడ్డాం. మీడియాలో పోలీస్ కృష్ణ యొక్క వీర మరణాన్ని తక్కువగా చేసి చూడడం జరిగింది. డిసెంబర్ 3న చనిపోయిన శ్రీకాంతాచారినే తొలి అమరుడుగా గుర్తిస్తున్నారు. మరి 1వ తారీఖు చనిపోయిన వారిని ఎందుకు గుర్తించడం లేదనేటువంటి మనం కూడా మన కుల సంఘాల తరఫున, మన కుల పెద్దల తరఫున ప్రభుత్వానికి రెఫరెండం చేయాలి, వినతి పత్రాలు కూడా ఇవ్వాలి. మన యొక్క బాధ్యత అది. అలాంటి మనం మెపా తరఫున కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ, ఈ రోజు డిసెంబర్ 1వ తారీఖు 15వ వర్ధంతి. ఇలాంటి వర్ధంతులు, జయంతులను ఎన్నో ప్రభుత్వాలు కూడా అధికారికంగా నిర్వహించాలి. జనాభాలో అధికంగా ఉన్న ముద్రాలను మరి ప్రభుత్వం విస్మరించడం ఇది తగదని తెలియజేసుకుంటూ, బీసీ కళలో కూడా ముద్రాల యొక్క ఎంత జనాభా ఉందనేది కూడా బయట పెట్టవలసిన ఆవశ్యకత ఉంది. రానున్న స్థానిక ఎన్నికలలో కూడా ముదిరాజు బలాన్ని, గలాన్ని గట్టిగా వినిపించేటట్టు చేయాల్సిన బాధ్యత కూడా అన్ని ముదిరాజు సంఘాలు, ముదిరాజు జాతి బిడ్డలు మెపా తరపున కూడా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ, మరొకసారి మనం పోలీస్ కృష్ణయ్యను స్మరించుకుంటూ, తెలంగాణ వ్యాప్తంగా మన మెపా అన్ని జిల్లా కమిటీలు, మండల కమిటీలు కూడా ఈరోజు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వారందరూ కూడా మెపా రాష్ట్ర కమిటీ తరఫున ఇక్కడికి వచ్చినటువంటి రామకృష్ణ గారు అయితేనేమి, మన అమ్మగారి శ్యామ్ అయితేనేమి, బోనాల రమేష్ అయితేనేమి, నూనె మన రాజన్న అయితేనేమి, తాళ రవీందర్ అన్న, అదేవిధంగా విజయ్ అన్న, రామకృష్ణ, వీరందరూ కూడా మనం ముదిరాజు ముద్దుబిడ్డలు రాష్ట్ర కమిటీ మెంబర్స్ కాబట్టి మనందరం రాష్ట్ర కమిటీ కార్యాలయంలో ఈ కార్యక్రమం చేయడం సంతోషించదగిన, అభినందించదగిన. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని కులాలు, మతాలు కూడా ఈరోజు పోలీస్ కిష్టయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నాయి. వారందరూ కూడా మెపా తరఫున పాదాభి వందనను సమర్పించుకుంటూ, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జోహార్ పోలీస్ కృష్ణయ్య, అమర హే పోలీస్ కృష్ణయ్య, జై పెద్దమ్మ తల్లి, జై మెపా, జై మెపా.